back to our channel Sastramani. First of all, అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈ రోజు మా వనస్థలిపురంలో బోనాలు. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఏమేం చేస్తాం అనేది మీకు చూపించబోతున్నాం. లెట్స్ గో. ఫస్ట్ మేమైతే మా ఇంటి బ్యాక్ సైడే ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్లో ఎవ్రీ ఇయర్ ఫుల్ రష్ ఉంటుంది అండ్ మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వెళ్తాం అన్నమాట ఇక్కడికి. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం, కొబ్బరికాయ, ఇంకా దండ, దీపం సమర్పించినాం అన్నమాట. ఆ తర్వాత అమ్మవారి దర్శనం తీసుకున్నాము, అమ్మవారి ప్రసాదం కూడా తీసుకొని బయటికి వచ్చేసినాం. బయట అయితే ఒక 5 minutes టైం పట్టింది ఆ ట్రాఫిక్ వల్ల. అండ్ వ్యూ మస్తుంది కదా. ఫస్ట్ టెంపుల్ అయితే డన్ అనమాట. ఇప్పుడు మేము పోచమ్మ తల్లి దేవాలయంకి వచ్చినాం. ఇది మా ఇంటి నుంచి ఒక 15 minutes దూరం ఉంటుంది. అండ్ మేము ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడైతే ఫుల్ క్రౌడ్ ఉండే. అందరూ వాళ్ళ ఇంటి నుంచి బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తుండే. అండ్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. మేమైతే అమ్మవారికి నైవేద్యము, దండ సమర్పించి అమ్మవారి దర్శనం తీసుకొని థర్డ్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇది ఒక చిన్న టెంపుల్ మా అమ్మమ్మ దగ్గర, ఉప్పలమ్మ తల్లి దేవాలయం అనమాట ఇది. ఇక్కడ మేము అమ్మవారికి దండ సమర్పించినాము, నైవేద్యం కూడా పెట్టినాము. కొబ్బరికాయ కొట్టేసి మంచిగా మొక్కుకొని ఒక చిన్న పిక్ దిగేసి అయితే మేము ఫోర్త్ టెంపుల్కి వెళ్ళాము. ఇది పెద్దమ్మ తల్లి దేవాలయం అనమాట. ఇక్కడ కూడా క్రౌడ్ కొంచెం తక్కువ ఉండే, కానీ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారికి దండ ఇచ్చినాం అనమాట. ప్రసాదం తీసుకొని ఒక 2 minutes టెంపుల్లో ఉండే. ఆ తర్వాత ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక మేమైతే నాప్ తీసుకున్నాం. ఈవినింగ్ మా అన్న వాళ్ళు తొట్టెల ప్రొసెషన్ తీసినారు అనమాట. మేము ఒక 1/2 hour లేట్ వెళ్ళినాం. అయినా కానీ అప్పటికే డీజే స్టార్ట్ అయింది, పోతరాజులు కూడా వచ్చినారనమాట. ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ నాకు తెలిసి నేను, మా కజిన్స్, మా ఫ్రెండ్స్ అందరం ఇట్లా ఎంజాయ్ చేసినాం అనమాట. తొట్టెల ప్రొసెషన్ కూడా చాలా బాగా జరిగింది. ఆ తర్వాత లాస్ట్కి మేము ఒక గ్రూప్ పిక్ దిగి అయితే ఎంజాయ్ చేసినాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.